పలమనేరు నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభానికి వేగం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించనుంది. ఇందుకోసం సోమవారం పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నందమూరి అమర్నాథ్ రెడ్డి సమన్వయ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వివరించడమే కాకుండా వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వివరించారు. కుటుంబ సాధికారిక సభ్యులు ఫార్మాట్ ప్రకారం వివరాలు సేకరించాలని, రోజుకు కనీసం 50 కుటుంబాల మేరకు ఇంటింటికి చేరాలని సూచించారు. బూత్ లెవెల్ స్థాయిలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 2న వి కోట మండలంలోని కొంగాటం పంచాయతీ నుంచి ప్రారంభించి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏకకాలంలో విజయవంతంగా అమలు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వెళ్ళాలనేటువంటి కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టారు. రేపు 2వ తేదీ నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. 2వ తేదీనే కుప్పంలో మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నారు. అందుకే మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు మొదలు పెట్టాలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎట్లా మొదలు పెట్టాలనే దానిపైన మనందరం కూడా ఒకసారి చర్చించుకొని ప్రోగ్రామ్ షెడ్యూల్ని తయారు చేసుకొని గ్రామాల్లోకి వెళ్ళడానికే ప్రధానంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించబడి మనమందరం కూడా సమావేశం కావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను. అంటే బూత్ లెవెల్లో ఎవరైతే మనకు కేఎస్ఎస్లు ఉన్నారో ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ప్రతిరోజు మండల స్థాయి వరకు అన్ని మండలాల్లో ఏకకాలంలో ప్రతిరోజు కూడా ఒక 50 ఇండ్లు ఖచ్చితంగా తిరగాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సమాయత్తం చేయడానికి ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్లు కానీ, అదేవిధంగా మండల కమిటీలు కానీ, అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ దాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి మనం ప్రజల వద్దకు వెళ్ళాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని ఏ విధంగా ప్రోగ్రామింగ్ మనం చేసుకోవాలా, ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలనేది మనం ఈ సమావేశంలో మీ అందరి ఆలోచనలు, ఒపీనియన్లు తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం షెడ్యూల్ను మనం ఈరోజు నిర్ణయించుకొని ఆ కార్యక్రమం 2వ తేదీ నుంచి కూడా మనం మొదలు పెట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం. మనం స్టార్ట్ చేయాలా, అది ఎక్కడ చేయాలనేది చెప్పాలా. మామూలుగా మనం వీకోట నుంచి ఎప్పుడు చేసేది ఆనవాయితీ, వీకోట మండలం నుంచి ఎప్పుడు కూడా మనం మొదలు పెడతాం. వీకోటలో కోనమాకలపల్లి నుంచి మొదలు పెడతాం. 2 పక్కల ఒకసారి కోనమాకలపల్లి, కొంగాటం, లేదా కొంగాటం ఈసారి కొంగాటంలో మొదలు పెడతామంటే మీరు ప్రిపేర్ అయ్యి కొంగాటం నుంచి మొదలు పెట్టండి. కేశవరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, విశ్వనాథ్ వచ్చినాడా ఇక్కడ మొదలు పెడతామంటే అక్కడి నుంచి మొదలు పెట్టిలోనే స్టార్ట్ అవుతుంది. ఇదే రొటీన్ ప్రోగ్రామ్. ఒక చోట నేను కాదు, అందరూ వాడికి రావాల్సినటువంటి నెసెసిటీ లేదని నేను ఫస్ట్ డే కావాలంటే అందరూ వచ్చి ఒక చోట నుంచి ఇనాగ్రేట్ చేసేసి, అందరూ ఒక చోట నుండి దాన్ని ఇనాగ్రేట్ చేసేసి నెక్స్ట్ డే నుంచి ఎక్కడికెక్కడ ఏ బూతుల్లో ఏ ఆ గ్రామ కమిటీలో ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఆ కేఎస్ఎస్ఎల్ నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ప్రతి చోట చేసి ఆ మండల లెవెల్ యూనిట్ ఇన్ఛార్జ్ యూనిట్ పరిధిలో, క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ పరిధిలో, పార్టీ ప్రెసిడెంట్ మండల పరిధిలో, ఎవరైతే నేను నియోజకవర్గ పరిధిలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పరిధిలో మనం మొత్తం కూడా మానిటర్ చేసుకోవాలి. కాబట్టి మిగతా మానిటర్ చేసే కార్యక్రమం చేస్తాం. అది మళ్ళీ కూడా దానికి సంబంధించినటువంటి మైటీడీ యాప్, మైటీడీపీ ఆ యాప్ కూడా ఇచ్చినారు. ఆ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారో లేదో, అంటే మనకు ఉండేటువంటి బూత్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారో లేదో అది కూడా చెక్ చేసుకోండి. దాని నుంచి ఆ 2-3 క్వశ్చన్లు కూడా ఇచ్చినారు. దానికి కావాల్సినటువంటి షెడ్యూల్ మీకు ఇంకా చేరిందో లేదో నాకు తెలియదు, ఏమైనా ఫోన్లో ఏమైనా వచ్చిందో లేదో నాకు తెలియదు. ప్లస్ మన యూనిట్ ఇన్ఛార్జీలకు ఉండే వాళ్ళందరికీ కూడా ఒక కాపీ ఇచ్చేస్తాము. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మీ అభిప్రాయం. మీకు ఏం సమస్యలు చెప్పినారు, సమస్య తెలిపిన వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే 3 క్వశ్చన్లే పెట్టినట్టున్నారు.
ఆ నెంబర్లో 3 క్వశ్చన్లు పెట్టినారు. ఆ 3 క్వశ్చన్లకు మనము వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం దాంట్లో ఆ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసి పంపించే కార్యక్రమాన్ని చేయాల్సి వస్తుంది. దాని ప్రకారం మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి. మీ సైడ్ నుంచి ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.